తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీ నుంచే ఫోన్లో మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్తో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోనున్న మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ ఆ తర్వాత ఫైనల్ గా అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపనున్నారు. అనంతరం అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రకటించనుంది. అటు ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఏఐసీసీ నేతలను కలిసే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్. అంజలక్ష్మి దుర్గా, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. కానీ అది పూర్తిగా పర్సనల్ ట్రిప్ అనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నది. వాళ్ళని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు అభ్యర్థులను అనౌన్స్ చేయనుంది. ఈ రోజు ఫోన్ లో కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో విడివిడిగా మాట్లాడనుంది. వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోనుంది. దాని తర్వాత అందరూ కలిసి జూమ్ మీటింగ్ ని అరేంజ్ చేసుకొని ఉన్నారు. అక్కడ అభ్యర్థులను ఫైనల్ చేసిన తర్వాత ఈ ఫైనల్ అయినటువంటి అభ్యర్థులను మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లనున్నారు. దాని తర్వాత అఫీషియల్ గా ఏఐసీసీ ఫార్మేట్ లో అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లను ఏఐసీసీ అనౌన్స్ చేయనుంది. వీళ్ళందరూ ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను పలువురు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. పేర్లు అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళు రేపు ఉదయం అసెంబ్లీ ఆవరణలో వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపటి వరకే చివరి తేదీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏఐసీసీ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. రేపు నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా పిసిసి చీఫ్ మిగతా నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ చెప్పినట్లు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. థాంక్యూ సిద్ధార్థ్.